Okay, good afternoon. So today unit is partial derivatives. Partial derivatives మనం ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు చూడండి. Let f of x comma y be a function of two variables x and y. We keep y as a constant and vary x alone. So z is a dependent variable, x comma y are two independent variables. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కి మనకి ఏంటంటే టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ టూ ఆర్ మోర్ ఉండొచ్చు. ఎక్స్ వై అనేవి టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు జెడ్ అనేది డిపెండెంట్ కింద తీసుకుంటున్నాము. సో జెడ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో జెడ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై లో ఉంటుంది. ఆ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై లో మనం ఇఫ్ వి కీప్ వై యాజ్ ఏ కాన్స్టెంట్, ఒకవేళ వైని కనుక మనం కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ చేస్తున్నట్టు. ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి. ఇఫ్ వి కీప్ వై యాజ్ ఏ కాన్స్టెంట్ అండ్ వ్యారీ ఎక్స్ అలోన్. సో మనం పార్షియల్ డెరివేటివ్స్ ఆల్రెడీ ఎక్కడ చేసామంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ minus 2xy dy equal to 0. So it is the exact equation. Comparing the general form of exact equation mdx plus ndy equal to 0. Here m equal to x square plus y square and n equal to plus 2xy. Next, partial derivative m with respect to y, dou m by dou y equal to 2y. Partial derivative n with respect to x, here 2y is constant, x derivative 1. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి ఏం చేసాం, 0 చేసాం. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై కీపింగ్ వై యాజ్ ఏ వేరియబుల్ అండ్ ఎక్స్ యాజ్ ఏ కాన్స్టెంట్. సో అక్కడ దాన్ని ఎక్స్ ని ఏం చేసాం, 0 చేసాం. అలాగే సెకండ్ డెరివేటివ్ లో ఇక్కడ ఎన్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు వై ని కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసాం, 2y ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదే ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం టోటల్ యూనిట్ అంతా ఇక్కడ మనం చేయబోతున్నాం. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం తీసుకున్న ఈక్వేషన్ లో ఎం కామా ఎన్ కంపేర్ చేసిన తర్వాత ఎం ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయితే డో ఎం వై డో వై, మీరు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ గుర్తుంది కదా, డో ఎం వై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్న ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి ఈ వాల్యూ 0. సో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్న ఇక్కడ వై ఉంది కాబట్టి వై స్క్వేర్ కి డెరివేటివ్ 2y అన్నమాట. సో ఇక్కడ ఏం చేసామంటే y అనేది వేరియబుల్ విత్ ఇండిపెండెంట్ వేరియబుల్, x ఈజ్ ఏ కాన్స్టెంట్. అలాగే ఒకవేళ n తీసుకుంటే n ఈక్వల్ టు 2xy, పార్షియల్లీ డిఫరెన్షియేషన్ n విత్ రెస్పెక్ట్ టు x, ఫస్ట్ write the constant terms 2y outside and derivative of x equal to 1. సో ఈ ప్రాసెస్ ఏదైతే మనం చేస్తున్నామో ఈ ప్రాసెస్ టోటల్ యూనిట్ మొత్తం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే కీపింగ్ x యాజ్ ఏ కాన్స్టెంట్, హియర్ x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కీపింగ్ y యాజ్ ఏ కాన్స్టెంట్. సో దీన్ని మనం పార్షియల్ డెరివేటివ్ అని సింపుల్ గా చెప్పుకుంటాం. ఆల్రెడీ మనకు టచ్ ఉన్న టాపికే కాబట్టి మనం డెఫినేషన్ చెప్పేసి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం చూడండి. If we keep y as a constant and vary x alone, then z is a function of x only. సో విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు మనం y ని కాన్స్టెంట్ కి తీసుకోవాలి, అప్పుడు z మొత్తం దేంట్లో ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది. నెక్స్ట్ ది డెరివేటివ్ ఆఫ్ ఏ z విత్ రెస్పెక్ట్ టు x ట్రీటింగ్ యాజ్ y as a constant. It is called partial derivative of z with respect to x and is denoted by the symbol dou z by dou x. y ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేసి x తో మనం డెరివేటివ్ చేస్తున్నాము అంటే దాన్ని పార్షియల్లీ డిఫరెన్షియేషన్ z విత్ రెస్పెక్ట్ టు x కీపింగ్ y యాజ్ ఏ కాన్స్టెంట్ అనాలి సింపుల్ గా.
అలాగే సిమిలర్ గా మనం విత్ రెస్పెక్ట్ టు y తో మనం z ని డెరివేటివ్ చేస్తే x ని కాన్స్టెంట్ గా తీస్తే పార్షియల్లీ డెరివేటివ్ z విత్ రెస్పెక్ట్ టు y x యాజ్ ఏ కాన్స్టెంట్. నెక్స్ట్ వీటి మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఉంది చూడండి. ఫైండ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ partial derivatives of x square plus y square, sorry, x cube plus y cube minus 3axy. దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓ సింపుల్ ప్రాబ్లం ఇది. ఏమంటున్నాడు? ఫైండ్ first and second partial derivatives of z equal to x cube plus y cube minus 3axy. Partial differentiation 1, దీని ఈక్వేషన్ 1 అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు x. ఫస్ట్ x తో డెరివేటివ్ చేద్దాం. డో z బై డో x ఈక్వల్ టు, సో మనకి ఆల్రెడీ చెప్పాను పార్షియల్ డెరివేటివ్ కి ఆర్డినరీ డెరివేటివ్ కి మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసేటప్పుడు కాలేజీ బస్ కింద ట్రీట్ చేయాలి. ఆర్డినరీ బస్ తీసుకున్నప్పుడు జనరల్ గా మనం ఆర్టీసీ బస్ కింద తీసుకోవాలి. సో ఏదైనా స్టాప్ లో కనుక మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన కాలేజీ బస్ ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే పికప్ చేసుకుంటుంది, రిమైనింగ్ అవుట్ ఆఫ్ పీపుల్స్ ని పికప్ చేసుకోదు. అదే ఆర్టీసీ బస్ అనేది స్టూడెంట్స్ ని తర్వాత జనరల్ పీపుల్స్ ని కూడా మనకి పికప్ చేసుకుంటుంది. అదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మన మైండ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని స్టాప్స్ ఉన్నాయి అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. సో 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో మన ఎగ్జాంపుల్ ప్రకారం 3 స్టాప్స్ ఉన్నాయి. మనం స్టూడెంట్స్ అనేప్పటికీ ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్స్, ఎక్స్ టర్మ్స్ అనేవి స్టూడెంట్స్ అనుకుందాం. కాలేజ్ బస్సు పికపింగ్ కోసం డిస్కస్ చేసుకొచ్చినప్పుడు ఎక్స్ అనే టర్మ్స్ ఏ స్టాప్స్ లో ఉన్నాయో చూసుకుంటే ఇది ఫస్ట్ స్టాప్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ ని పికప్ చేసుకోవాలి. సెకండ్ టాప్ లో ఎక్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం దీన్ని అసలు మనం ఇక్కడ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరిని పికప్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ స్టాప్ కి వచ్చినప్పుడు 3axy లో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 3ay అనేది మనకు సంబంధం లేని పీపుల్స్, ఎక్స్ అనేది మాత్రమే స్టూడెంట్. అంటే 3ay ని పక్కన పెట్టి ఎక్స్ కి మాత్రమే పికప్ చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్ అనే స్టూడెంట్స్ ని జెడ్ అనే కాలేజీ బస్ లో పికప్ చేసుకోవాలితే ఇక్కడ ఎన్ని స్టాప్స్ ఉన్నాయి? 3 స్టాప్స్ ఉన్నాయి. 1 2 3. ఫస్ట్ స్టాప్ లో ఎక్స్ ఉంది, పికప్ చేయాలి. సెకండ్ స్టాప్ లో ఎక్స్ అనేది లేదు, అసలు అది మొత్తం కంప్లీట్ గా 0. థర్డ్ స్టాప్ లో ఎక్స్ కాకుండా రిమైనింగ్ ఉన్నారు. రిమైనింగ్ ఏంటి? -3ay. వాళ్ళని పక్కన పెట్టేసి ఎక్స్ ని మాత్రమే పికప్ చేయాలి, అంటే ఎక్స్ కి మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే మీకు పార్షియల్ డెరివేటివ్ ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో ఇన్ ది ఫస్ట్ టర్మ్ ఈజ్ ఎక్స్ క్యూబ్. సో మనం ఎక్స్ క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోనే చేస్తున్నాం కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ జనరల్ ఫార్ములా 3x². ఇన్ ది సెకండ్ స్టెప్ అండ్ ది సెకండ్ స్టేజ్ దెర్ ఈజ్ నో ఎక్స్ టర్మ్. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏమీ లేదు కాబట్టి మనం ఈ టర్మ్ ఏం చేయాలని చెప్పాను? 0 చేయాలని చెప్పాను. సో ద టర్మ్ ఈస్ 0. ఇన్ ది థర్డ్ టర్మ్, so remaining variables also available, so keeping remaining terms as a constant terms and derivative only x, derivative of x equal to 1. ఒకసారి చూడండి, x క్యూబ్ డెరివేటివ్ 3x², y క్యూబ్ పక్కన x అనే వేరియబుల్స్ లేదు కాబట్టి కంప్లీట్ గా వాల్యూ 0. సో దీంట్లో x అనే టర్మ్ ఉంది కాబట్టి x కాకుండా రిమైనింగ్ టర్మ్స్ మనం అవుట్ సైడ్ రాస్తాం, -3ay ఇంటూ x డెరివేటివ్ 1. సో డో z బై డో x ఈస్ కంప్లీట్లీ 3x² minus 3ay. Next, partial differentiation with respect to x to the dependent variable z. అంటే again differentiation with respect to x. మళ్ళీ ఇంకోసారి చేద్దాం, అంటే సెకండ్ ఆర్డర్ అన్నమాట.
So dou square z by dou x square. Here two terms are available. First one, 3 is constant derivative of x square equal to x. In the second term, there is no x term. So observe that in the second term, there is no x value. So it is completely 0. Finally, 2 into 3x, the 3 into 2x that equal to 6x. So first order derivative is 3x square minus 3ay. Second order derivative is 6x. Similarly, with respect to y. Similarly, with respect to y chapter. Partial differentiation 1 with respect to y. So dou z by dou y equal to, there is no y term in the first stage. In the first stage, the value is x cube. So with respect to y, x as a constant. So no terms of y in first stage. So it is completely 0. In the second stage, y term is available. Derivative of y cube, 3y square. In the third stage, y is available and another variable also available, keeping another variables as a constant terms, that is 3ax, derivative of y equal to 1. So dou z by dou y equal to 3y square minus 3ax. Again, partial differentiation with respect to y. So that means second order partial derivative. Dou square z by dou y square. In the first term, y is available, 3 is a constant, derivative of y equal to 2y. In the second term, there is no y term, so it is 0. So 3 into 2y, that equal to 6y. So it is first and the second derivatives of the partial derivatives of the function z equal to x cube plus y cube minus 3axy. సో ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. మా వాయిస్ వినిపిస్తుంది కదా? Yes, sir. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది చూడండి. If u equal to log of x cube plus y cube plus z cube minus 3xyz. So here u is a dependent variable. U is a dependent. X comma y comma z are independent variables. 3 independent variables, 1 dependent variable. That dependent variable is u. Last problem lo dependent variable z x comma y అనేవి ఇండిపెండెంట్, కానీ ఈ ప్రాబ్లం లో x y z ఇండిపెండెంట్, u అనేది డిపెండెంట్. సో అయితే ఇక్కడ తీసుకున్న ఫంక్షన్ మనకి డో బై డో ఎక్స్, డో బై డో వై ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఆఫ్ u ఈక్వల్ టు -9 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ దట్ అంటే 2 కేసెస్ లో మనం సాల్వ్ చేస్తాం. వన్ ఈజ్ LHS టు RHS, సెకండ్ వన్ ఈజ్ RHS టు LHS. RHS టు LHS వెరీ రేర్ కేసు లో పాసిబుల్ అవుతుంది. లేదు మనకి ఏదైనా కండిషన్, ఇఫ్ అనే కండిషన్ ఇచ్చి దాన్ని తీసుకొని సాల్వ్ చేసిన మనకి LHS ఈక్వల్ టు RHS వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ వే తీసుకుందాం. సో ఫస్ట్ వే ఏంటి? డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ వై, LHS తీసుకొని RHS చేద్దాం. సో ఇప్పుడు యూని లోపలికి మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ వస్తుంది కదా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కింద ఒకసారి లైన్ చూడండి. ఈ టర్మ్ ని ఇలా రాసుకోవచ్చు కదా.
సో డో బై డో ఎక్స్ డో బై డో డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ ఇలా రాయొచ్చు చూడండి. డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ అని రాయొచ్చు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు వీటిలోంచి ఒక యూ కామన్ తీయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ యూ ఉంది అనుకుందాం. ఈడు ఎలా రాస్తున్నాడంటే ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ ఇంటూ యూ రాస్తున్నాడు. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవచ్చుగా ఎక్స్ యూని. సిమిలర్ వే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది డో బై డో ఎక్స్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాస్తున్నాడు? ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. ఫస్ట్ ఇక్కడ యూ లేదనుకోండి, ఇది కూడా ఇక్కడ తీసేస్తున్నాం, ఇక్కడ రాస్తున్నాం. ఇది కూడా డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇలా ఉంటే ఇప్పుడు LHS చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎలా రాస్తున్నాను? ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ రాసా, పక్కన ఎంత ఉంది? యూ ఉంది. ఈ యూని లోపలికి మల్టిప్లై చేస్తున్నా, యూని లోపలికి మల్టిప్లై చేద్దాం. సో డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో యూ బై డో జెడ్. సో పాసిబులే కదా. సో ఈ కండిషన్ ని ఇక్కడ యూజ్ చేశాడు. ఓకే, చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ స్క్వేర్ యూ ఉంది. వీడు ఏం రాస్తున్నాడంటే ఎక్స్ ఇంటూ యూ రాసి ఈ ఎక్స్ ని వదిలేసి ఈ ఎక్స్ యూని మల్టిప్లై చేశాడు. ఇప్పుడు దీనికి ఈ డెరివేటివ్ అప్లై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని, అంటే ఈ కండిషన్ బేస్ చేసుకొని నేను ఫస్ట్ ఈ టిక్ చేసిన వాల్యూని సాల్వ్ చేస్తా, దానికి డెరివేటివ్ అప్లై చేస్తా. అప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం సాల్వ్ చేయాలి? టిక్ చేసిన వాల్యూ సాల్వ్ చేయాలి. ఏం టిక్ చేసిన వాల్యూ? డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో యూ బై డో జెడ్ ఇండివిజువల్ గా క్యాల్కులేట్ చేసి మూడింటిని యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం తీసుకుందాం చూడండి. మా మ్యూట్ లో ఉండండి. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎంత ఇచ్చాడు మనకి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3x/z. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3x/z. సో ఒక వాల్యూ రాస్తే దాన్ని సిమిలర్ గా మిగతా వాల్యూ రాయొచ్చు, ఎందుకంటే ఇదంతా సైక్లిక్ ఆర్డర్ లో ఉంది. ఎక్స్ క్యూబ్ తర్వాత వై క్యూబ్ తర్వాత జెడ్ క్యూబ్ 3xyz మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డిఫాల్ట్ గా రిమైనింగ్ వాల్యూస్ ని సైక్లిక్ ఆర్డర్ లో రాసుకోవచ్చు. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని మొత్తాన్ని కొంచెం ఎక్స్ కింద ట్రీట్ చేస్తే లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ 1/x. సో హియర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇప్పుడు మనం దేన్నైతే మనం ఎక్స్ అనుకున్నామో దాని డెరివేటివ్ ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x², వై క్యూబ్ డెరివేటివ్ 0, జెడ్ క్యూబ్ డెరివేటివ్ 0, దాంట్లో ఎక్స్ లేదు. లాస్ట్ టర్మ్ లో ఎక్స్ ఉంది, ఎక్స్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ రాయండి. 3 × yz డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఫైనల్ గా మనకి డో యూ బై డో ఎక్స్ వాల్యూ 3x² మైనస్ 3yz బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz వచ్చింది. అలాగే సిమిలర్ గా మనం డో యూ బై డో వై రాయాల్సి వస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏం రాసుకుంటాం? 3y² రాస్తాం. 3 ఇక్కడ ఎక్స్ మిస్ అయింది చూడండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఎక్స్ మిస్ అయింది, విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు వై మిస్ అవ్వాలి, అంటే xz. డినామినేటర్ సేమ్ దేనికైనా కానీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇదేమో విత్ రెస్పెక్ట్ టు వై అయితే. విత్ రెస్పెక్ట్ టు జెడ్ అయితే 3y² తర్వాత 3z². ఇక్కడ జెడ్ మిస్ అవ్వాలి, 3xy బై అగైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఈ వచ్చిన 3 టర్మ్స్ ని ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ మూడింటిని యాడ్ చేస్తే హాఫ్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. మనం ప్రూవ్ చేయాలనుకున్న దాంట్లో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం? డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ప్రూవ్ చేస్తే దానికి డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ అప్లై అయితే మనకు సొల్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చేసాను చూడండి,
మూడింటిని యాడ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ ఎడిషన్ చేసాం, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్. సో మూడిట్లోనూ ఏముంది, 3x² ప్లస్ 3y² ప్లస్ 3z². మూడిట్లోంచి 3 కామన్ తీసా, x² ప్లస్ y² ప్లస్ z². అలాగే -3yz మైనస్ 3zx మైనస్ 3xy, దాంట్లోంచి కూడా మైనస్ కామన్ తీసా, అదే 3 కామన్ తీసా. ఫైనల్ గా అన్నిట్లో 3 కామన్ తీస్తే x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx వచ్చింది. సో మనకు ఫార్ములా ఉంది చూడండి, x³ ప్లస్ y³ ప్లస్ z³ లో x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz ని ఎలా రాసుకోవచ్చు, ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx ఇలా రాసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేయండి, 5 వాల్యూ వస్తుంది. ఎందుకు ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయి, దానికోసం రాసాం అనమాట. చూడండి ఇక్కడ స్టెప్ లో. సో పై దాంట్లో ఆల్రెడీ 3 కామన్ ఈ వాల్యూ వచ్చింది. ఈ x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3xyz ని ఎలా రాశారంటే x ప్లస్ y ప్లస్ z x ప్లస్ y ప్లస్ z ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఈ వాల్యూ ఈ 3 పక్కన ఉన్న వాల్యూ మొత్తం క్యాన్సిల్. న్యూమరేటర్ లో 3, డినామినేటర్ లో x ప్లస్ y ప్లస్ z మాత్రమే మిగిలింది. సో ఇది దేని వాల్యూ, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్. సో ఇప్పుడు ఉన్న టర్మ్ ని మనం LHS వాల్యూ తీసుకోవడానికి ఇచ్చిన LHS ఇది. ఈ LHS ని x ఇంటూ XU కింద రాసుకున్నాం. ఈ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 3/x ప్లస్ y ప్లస్ z వచ్చింది. ఈ 3/x ప్లస్ y ప్లస్ z కి మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను ఇలాగ. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ టైం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ చేస్తే 3 కాన్స్టెంట్ 1/x డెరివేటివ్ మైనస్ 1/x². సో x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్, మళ్ళీ x డెరివేటివ్ 1, అవునా కదా. కిందది మొత్తాన్ని కనుక మీరు x కింద ట్రీట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ 1/x మైనస్ 1/x². ఫస్ట్ 3 కాన్స్టెంట్ రాయండి. దీన్ని ఎలా రాయాలంటే మూడిట్లకి సపరేట్ చేసేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ 3/x ప్లస్ y ప్లస్ z ప్లస్ డో బై డో y ఆఫ్ 3/x ప్లస్ y ప్లస్ z ప్లస్ డో బై డో z ఆఫ్ 3/x ప్లస్ y ప్లస్ z ఇలా రాయాలి. సో మూడిటికి ఒకదానికి కట్టి సిమిలర్ గా రాయొచ్చు కదా. ఫస్ట్ దానికి కడదాం. ఇక్కడ 3 కాన్స్టెంట్ 1/x లాగా ఉంది, 1/x డెరివేటివ్ మైనస్ 1/x². x మీన్స్ x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్, మళ్ళీ x డెరివేటివ్ ఎంత 1. సో ఫైనల్ గా ఎంత మిగిలింది, మైనస్ 3/x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. అలాగే విత్ రెస్పెక్ట్ టు y సేమ్ వాల్యూ వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు z దట్ ఈస్ ఆల్సో సేమ్ వాల్యూ. సో మూడిటికి ఎల్సిఎం తీసామనుకో x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ ని ఎల్సిఎం తీస్తే న్యూమరేటర్ లో ఏం మిగులుతుంది చూడండి, x ప్లస్ y ప్లస్ z కామన్ తీస్తే న్యూమరేటర్ లో -3 -3 -3, ఫైనల్ గా -9/x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ అనేది మిగులుతుంది. అదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ప్రాబ్లమ్ సింపుల్ గానే ఉంటే క్యాల్కులేట్ చేసుకోవడం జాగ్రత్త చేసుకోవాలి అంతే. ఇక్కడ ఏంటంటే సిమిలారిటీ యూజ్ చేసుకోవచ్చు, సైక్లిక్ ఆర్డర్ యూజ్ చేయొచ్చు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం. డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి సిమిలర్ గా సైక్లిక్ ఆర్డర్ లో అంటే x ప్లస్ లో y ప్లస్ లో z ప్లస్ లో x పెడితే డో యూ బై డో y వస్తుంది, తర్వాత డో యూ బై డో z వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం. ఫస్ట్ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం
చెప్పమ్మా. అక్కడ లాస్ట్ స్టెప్ గా ముందు అది ఈక్వల్ టు 3/x + y + z ఉండదు కదా సార్, అది ఇంటూ సార్ ఈక్వల్ టు పెట్టారు మళ్ళీ. ఇంటూ ఏ ప్రింటింగ్ మిస్టేక్, అది ఇంటూ కింద మార్చుకో. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇవి డెరివేటివ్స్ ఎలా ఉంటాయమ్మా, ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేవాడికి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి మాక్సిమం ఎస్ఏ క్వశ్చన్స్ తగలాలి అంటే ఫస్ట్ తగిలేదు ఎక్కడ తగులుతుంది అంటే ఈ టాపిక్ నుంచే. ఆ టాపిక్ నేమ్ ఏంటంటే యూలర్స్ థియరమ్ అని ఒక టాపిక్ ఉంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎస్ఏ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, యూలర్స్ థియరమ్. ఎవడు స్క్రీన్ మీద గీతలు గీస్తున్నాడు చూడండి, సిఆర్ ఒకసారి అబ్జర్వ్ చేయి. యూలర్స్ థియరమ్ స్టేట్మెంట్ ఏంటంటే f of x, y is a homogeneous function. f of x, y is a homogeneous function of degree n, then x dou f by dou x plus y dou f by dou y, ఒకవేళ z కూడా ఉందనుకో z dou f by dou z ఈక్వల్ టు nf. సో ఇది యూలర్స్ థియరమ్ యొక్క స్టేట్మెంట్. మరి హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో క్యాలిక్యులేట్ చేసాం. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను హోమోజీనియస్ యాక్చువల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. కానీ ఐడెంటిఫికేషన్ షార్ట్ కట్ చెప్పా, అన్ని ఈక్వేషన్ టోటల్ ఆర్డర్ కనుక ఈక్వల్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. కానీ మాన్యువల్ గా ఎలా చెక్ చేయాలో మీకు చెప్పాను. ఏంటంటే అది రీప్లేస్ x బై kx అండ్ y బై ky. x ప్లేస్ లో ky, kx, y ప్లేస్ లో ky రీప్లేస్ చేస్తే k ని కంప్లీట్ గా కామన్ తీయగలగాలి. k పవర్ n ఇంటూ f ఆఫ్ x, y కింద రాయగలిగితే ఈ f ఆఫ్ x, y ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. ఎంతైతే k పవర్ మిగులుతుందో దాందే డిగ్రీ అంటాం. సో హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే మనకి ఈక్వేషన్ లో ఉన్న ఆర్డర్ అనేది కంప్లీట్ గా x ప్లేస్ లో kx, y ప్లేస్ లో ky రీప్లేస్ చేసి k ని కామన్ తీయగలిగితే k కి పవర్ ఎంతైతే ఉంటుందో అది n అవుతుంది. ఆ k కంప్లీట్ గా కామన్ రాగా మిగిలిన ఫంక్షన్ f ఆఫ్ x అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైతే మనకు హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందో అప్పుడే మనకు అది యూలర్స్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. హోమోజీనియస్ అవ్వకపోతే యూలర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి n వాల్యూ కావాలి. ఈ n వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి హోమోజీనియస్ అయినప్పుడు దాని యొక్క డిగ్రీ n వస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. యూలర్స్ థియరమ్ వచ్చేప్పటికి f of x, y is a first homogeneous function. Homogeneous function means సపోజ్ f of x, y ని మనం హోమోజీనియస్ ఫంక్షన్ చెప్పాలి అంటే ఇచ్చిన ప్రాబ్లం లో x ప్లస్ లో kx, y ప్లస్ లో ky రీప్లేస్ చేయండి. తర్వాత k ని కంప్లీట్ గా కామన్ తీయండి. కామన్ వచ్చేయాలి, ఎక్కడ లోపల k వాల్యూ మిగలకూడదు. కామన్ తీయగా మళ్ళీ మనకు క్వశ్చనే రావాలి, ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ క్వశ్చన్ రావాలి, అప్పుడే అది హోమోజీనియస్ అవుతుంది. ఈ హోమోజీనియస్ యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే k కి పవర్ ఎంతైతే మిగులుతుందో అది డిగ్రీ అవుతుంది. సో అలాంటి f ఆఫ్ x, y హోమోజీనియస్ అయ్యి డిగ్రీ n అయితే మరి యూలర్స్ థియరమ్ ఏంటంట, 2 వేరియబుల్స్ అయితే x, y చెప్తాం, 3 వేరియబుల్స్ అయితే x, y, z చెప్తాం. ఇచ్చిన క్వశ్చన్ ఎన్ని వేరియబుల్స్ లో అన్ని వేరియబుల్స్ రాయండి. సో ఏంటంటే x dou f by dou x ప్లస్ y dou f by dou y ప్లస్ z dou f by dou z ఈక్వల్ టు nf. లేదు మీకు 2 వేరియబుల్సే ఇచ్చాడు, అప్పుడు ఈ టర్మ్ ఉండదు. x dou f by dou x ప్లస్ y dou f by dou y ఈక్వల్ టు nf. n is a degree of homogeneous function. f is a given problem. f అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ప్రాబ్లం చేద్దాం చూడండి.
ఇక్కడ ఎగ్జాంపుల్ 5.2 ఉంది. ఇది చూడండి 3 వేరియబుల్స్ లో ఉంది. 3 వేరియబుల్స్ లో చేద్దాం. 2 వేరియబుల్స్ అప్పుడు మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఈజ్ ఇఫ్ u ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ డివైడెడ్ బై x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ప్లస్ లాగ్ ఆఫ్ ఈ వాల్యూ ఇచ్చాడు. ఎంత వాల్యూ ఇచ్చాడు? u అనే వాల్యూ. అయితే ఫైండ్ x డో యూ బై డో x ప్లస్ y డో యూ బై డో y ప్లస్ z డో యూ బై డో z ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ ని గివెన్ ప్రాబ్లమ్ తీసేసుకొని ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి 2 ఫంక్షన్స్ లో ఒక ఫంక్షన్ ని ఫస్ట్ ఫంక్షన్ ని v అనుకొని సెకండ్ ఫంక్షన్ ని w అనుకుందాం. సెకండ్ ఫంక్షన్ ని w అనుకుందాం. సో ఇక్కడ హోమోజీనియస్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ ఒకసారి హోమోజీనియస్ చెక్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇచ్చాడు. అంటే దీని ప్లేస్ లో కే పెట్టండి. కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ కే క్యూబ్ వై క్యూబ్ కే క్యూబ్ జెడ్ క్యూబ్. ఇది న్యూమరేటర్. డినామినేటర్ వచ్చేప్పటికి ఎక్స్ క్యూబ్ ఉంది. సో కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే కే క్యూబ్ వై క్యూబ్, జెడ్ క్యూబ్ అంటే కే క్యూబ్ జెడ్ క్యూబ్. న్యూమరేటర్ మొత్తంలోంచి కే ఎంత కామన్ వస్తుంది? రైజ్ ఇలాగ హ్యాండ్స్ రైజ్ చేయకండి, స్క్రీన్ మీద రాయడానికి ఇబ్బంది అవుతుంది. న్యూమరేటర్ లో ఎంత కామన్ వస్తుంది అంటే మనకి ఇక్కడ కే క్యూబ్ ఉంది, ఇక్కడ కే క్యూబ్ ఉంది, ఇక్కడ కే క్యూబ్ ఉంది. కే క్యూబ్ ఇంటూ కే క్యూబ్ ఇంటూ కే క్యూబ్. సో 3 + 3 + 3 కే పవర్ 9 కామన్ వస్తుంది. డినామినేటర్ ఎంత కామన్ వస్తుంది? అది ఎడిషన్ లో ఉంది కాబట్టి ఓన్లీ కే క్యూబ్ వస్తుంది. మిగిలిన వాల్యూ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు ఈ కే క్యూబ్ అనేది కే పవర్ 9 లో ఎన్ని టైమ్స్? కే పవర్ 9 - 3 కాబట్టి కే పవర్ 6 టైమ్స్. ఇక్కడ మిగిలిన ఫంక్షనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనేది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎంత అంటే 6. ఎందుకని? సో ఇక్కడ మనకి కే కి పవర్ ఎగ్జిస్ట్ అయింది, 6 ఎగ్జిస్ట్ అయింది. రిమైనింగ్ ఫంక్షన్ అంతా కూడా కామన్ తీయగా రిమైనింగ్ అంతా ఇచ్చిన ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కింద అయిపోయింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n = 6. సో ఇక్కడ 6 తీసుకున్నాం చూడండి, 6v అని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ w తీసుకోండి. సో w కూడా లాగ్ లోపల తీసుకున్నప్పుడు వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ లోంచి కామన్ తీసేసి క్యాల్కులేట్ చేస్తే వచ్చిన వాల్యూ కూడా మనకి ఏమొచ్చింది? సేమ్ వాల్యూ. పవర్ మనకి ఇక్కడ తీసుకున్న వాల్యూ హోమోజీనియస్ అయింది రెండు వేరు వేరుగా చేస్తే. హెన్స్ బై యూలర్స్ థియరం ఇక్కడ ఎంత క్యాల్కులేట్ అయింది చూడండి. ఇక్కడ న్యూమరేటర్ లో డినామినేటర్ లో రెండు క్యాల్కులేట్ అయిపోయి ఇక్కడ ఎంత మిగిలింది మనకి? 0 మిగులుతుంది. ఎందుకు అంటే ఒకసారి చూడండి మళ్ళీ. ఫస్ట్ దానికి ఎంత మిగిలింది మనకి? 6 మిగిలింది. యూలర్స్ థియరం ఏం చెప్తుంది మనకి? యూలర్స్ థియరం ఫార్ములా ఏంటి? హోమోజీనియస్ అయిన తర్వాత ఫార్ములా ఏం చెప్తుంది అంటే ఎక్స్ డో వి అనుకున్నాం కదా, ఎక్స్ డో వి బై డో ఎక్స్ ప్లస్ వై డో వి బై డో వై ప్లస్ జెడ్ డో వి బై డో జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ వి రావాలి. ఇక్కడ వి అంటే వినే, ఎన్ అంటే ఎంత వచ్చింది? 6 వచ్చింది. దేనికి? ఈ ఫంక్షన్ కి ఫస్ట్ ఫంక్షన్ కి హోమోజీనియస్ చెక్ చేసినప్పుడు. సెకండ్ ఫంక్షన్ కి హోమోజీనియస్ చెక్ చేద్దాం చూడండి లాగ్ లోపల. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో కేఎక్స్, వై ప్లేస్ లో కేవై కామన్ తీస్తే ఇక్కడ న్యూమరేటర్ కేఎక్స్ కేవై, మళ్ళీ అగైన్ కేవై కేజెడ్. దీనికి రాస్తున్నాను. తర్వాత కేజెడ్ కేఎక్స్. డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే కే స్క్వేర్ వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ జెడ్ స్క్వేర్. సో న్యూమరేటర్ లో ఎంత కామన్ వస్తుంది? కే ఇంటూ కే. సో న్యూమరేటర్ మొత్తం మీద ఒక కే స్క్వేర్ వస్తుంది, డినామినేటర్ లో కూడా కే స్క్వేర్ వస్తుంది. ఈ కే స్క్వేర్ ఎన్ని టైమ్స్? కే పవర్ 0 టైమ్స్. మొత్తం కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి కే పవర్ 0 టైమ్స్. దీనికి యూలర్స్ థియరం ఎలా అప్లై చేస్తాం? హోమోజీనియస్ అయింది, కే పవర్ 0 వచ్చింది. దీనికి యూలర్స్ థియరం ఎలా అప్లై చేయాలంటే w కదా, ఎక్స్ డో w బై డో ఎక్స్ ప్లస్ వై డో w బై డో వై ప్లస్ జెడ్ డో w బై డో జెడ్ ఈక్వల్ టు n రావాలి. ఇక్కడ n అంటే 0 ఇంటూ w. సో 0 ఇంటూ w అంటే 0. సో ఇక్కడ కూడా ఎంత వచ్చింది? మీరు 0 వచ్చింది. సో ఈ రెండు ఫంక్షన్ నుంచి మనం ఒక కన్క్లూజన్ రాయాలి అంటే ఎలా రాస్తాము అంటే
ఇక్కడ చూడండి. హెన్స్ యూలర్స్ థియరం యాడింగ్ 2 and 3 రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ 6v + 0 అంటే మనకి ఎంత వస్తుంది? 6v వస్తుంది. అబ్జర్వ్ చేశారా? ఎడిషన్ 2 and 3. సో ఈ మొత్తం వాల్యూస్ ని x డో u బై డో x ప్లస్ డో w బై డో x, y ఇంటూ డో u బై డో y డో w బై డో y ప్లస్ z ఇంటూ డో u బై డో z డో w బై డో z 6v + 0 అంటే 6v. v అంటే ఏమనుకున్నాం? మనం స్టార్టింగ్ లో ఇచ్చిన వాల్యూస్ ఎజ్యూమ్ చేసుకున్నాం చూడండి. x అంటే w అంటేనేమో లాగ్ ఆఫ్ ఈ వాల్యూ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. v అంటేనేమో x³ y³ z³ బై x³ + y³ + z³ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. సో మనకు కావాల్సిన ఆన్సర్ అదనమాట. సో x డో u బై డో x ప్లస్ y డో u బై డో y ప్లస్ z డో u బై డో z ఈక్వల్ టు 6v. v అంటే ఏం ఎజ్యూమ్ చేసుకున్నాం ఇక్కడ చూడండి. v అంటే ఏం ఎజ్యూమ్ చేసుకున్నాం? x³ y³ z³ బై x³ + y³ + z³. w అంటే ఈ వాల్యూ. సో రెండింటి నుంచి లాస్ట్ ఆన్సర్ లో మనకి 6v + 0 × w వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ 6v. v అంటే ఈ వాల్యూ కదా, అంటే 6 × x³ y³ z³ డివైడెడ్ బై x³ + y³ + z³. సో దట్ ఈస్ ది ఫైనల్ ఆన్సర్. సో ఇలాగ యూలర్స్ థియరం అనేది చెక్ చేయాలి. ఇంకో ప్రాబ్లం ఏదైనా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, అది కూడా చూడండి ఒకసారి. యూలర్స్ థియరం అవ్వాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హోమోజీనియస్ అవ్వాలి, డిగ్రీ ఎంతో కొంత అడ్జస్ట్ అవ్వాలి. సో యూలర్స్ థియరం స్టేట్మెంట్ అంటే x డో u బై డో x ప్లస్ y డో u బై డో y ప్లస్ z డో u బై డో z. లేదు f తీసుకున్నాం కానీ x డో u బై డో x ప్లస్ y డో u బై డో y ప్లస్ z డో u బై డో z ఈక్వల్ టు nf. రైట్ సైడ్ వచ్చే వాల్యూ మనకి nf కింద తీసుకుంటాం అనమాట. ఇక్కడ థియరం ఉంది, ఈ థియరం కూడా చాలా ఇంపార్టెంట్ థియరము, చాలా సార్లు ఇచ్చాడు ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ z is a homogeneous function, if z is a homogeneous function of degree n in x and y and only two variables ఇక్కడ ఇచ్చింది మనకి. అయితే x² డో స్క్వేర్ z బై డో x స్క్వేర్ ప్లస్ 2xy డో స్క్వేర్ z బై డో x డో y ప్లస్ y² డో స్క్వేర్ z బై డో z స్క్వేర్ అనే వాల్యూ ఎంత అవుతుందని చెప్పాలి. n × n - 1 × z అవుతుందని చెప్పాలి. అంటే ఫస్ట్ టైం మనం హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందని యూలర్స్ కండిషన్ రాసేసి దానికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఎలాగో ఒకసారి చూడండి, ఈజీగానే ఉంటుంది. జనరల్ గా ఏమన్నాడు మనకి? z ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది అన్నాడు. ఎప్పుడైతే హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందో యూలర్స్ థియరం స్టేట్మెంట్ ఏంటి? x డో z బై డో x ప్లస్ y డో z బై డో y ఈక్వల్ టు nz. ఇది తెలుసు కదా, యూలర్స్ థియరం స్టేట్మెంట్ అది. ఇఫ్ f ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ దెన్ x f అయితే f, z అయితే z, u అయితే u. ఇక్కడ z అంటున్నాడు కాబట్టి z తీసుకున్నాం. x డో z బై డో x ప్లస్ y డో z బై డో y ఈక్వల్ టు nz. సో ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. దీనికి మళ్ళీ సెకండ్ లో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x y చేస్తే ఏమవుతుందో చూడండి. సో దీని ఈక్వేషన్ 1 అనుకొని పార్షియల్ డిఫరెన్షియేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x. సో ఇక్కడ దీంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. x కి డెరివేటివ్ చేయాలి, డో z బై డో x కూడా డెరివేటివ్ చేయాలి. యువి ఫార్ములా. x ను వదిలేసేయండి, డో z బై డో x కి డెరివేటివ్ డో స్క్వేర్ z బై డో x స్క్వేర్. ఈసారి డో z బై డో x ను వదిలేసేయండి, x డెరివేటివ్ 1. సో నేను ఇక్కడ సర్కిల్ చేసిన నీకు డెరివేటివ్ అయిపోయింది. సెకండ్ దాంట్లో y కాన్స్టెంట్ పక్కన పెట్టేసేయండి, డో z బై డో y కి డెరివేటివ్ డో స్క్వేర్ z బై డో x డో y. అంటే z ఉంది కదా, z ఉంటే కంపల్సరీగా డెరివేటివ్ చేయాలి. ఈక్వల్ టు n ఇంటూ z కి డెరివేటివ్ డో z బై డో x. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈక్వేషన్ 1 కి డెరివేటివ్ చేస్తున్నాము, యువి ఫార్ములా చేయాలి. z ఉంటే డెరివేటివ్ చేయాల్సిందే, y కి చేయాల్సిన అవసరం లేదు.
సో ఫస్ట్ దీనికి యువి ఫార్ములా చేయాలి. ఎక్స్ అని వదిలేసాను. డో జెడ్ బై డో ఎక్స్ డెరివేటివ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్. ఈసారి డో జెడ్ బై డో ఎక్స్ వదిలేసాను. ఎక్స్ డెరివేటివ్ 1. సో ఈ సర్కిల్ చేసిన వాల్యూ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి రండి. దీంట్లో వై కాన్స్టెంట్ యువి చేయాల్సిన అవసరం లేదు, జెడ్ కి చేయాలి. ఆల్రెడీ ఎక్స్ తో వై ఉంది కాబట్టి మనం ఒక ఎక్స్ తీసుకుంటే సరిపోతుంది. డో ఎక్స్ డో వై ఈక్వల్ టు రైట్ సైడ్ ఎన్ జెడ్ కి చేయాల్సిందే. సో జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై కాబట్టి డో జెడ్ బై డో ఎక్స్. ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే. అదే విత్ రెస్పెక్ట్ టు వై తో చేస్తే దీని పక్కన పెట్టండి, ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు వై చేసాం, ఎక్స్ అని పక్కన పెట్టండి. దీనికి డో జెడ్ బై డో ఎక్స్ కి డో స్క్వేర్ జెడ్ బై డో వై డో ఎక్స్ ప్లస్ ఇక్కడ యువి ఫార్ములా చేయాలి. వైను వదిలేసేయండి. డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో జెడ్ బై డో వైను వదిలేసేయండి. వైకి మళ్ళీ డో జెడ్ బై డో వై. సో వైకి డెరివేటివ్ 1 కదా, 1 ఎన్ ఇంటూ జెడ్ కి డెరివేటివ్ డో జెడ్ బై డో వై. సో ఇక్కడ డో జెడ్ బై డో వై ఉంది, ఇక్కడ డో జెడ్ బై డో వై ఉంది. ఆ డో జెడ్ బై డో వైని తీసుకొచ్చాం అనుకో, రెండింటిలోంచి ఏం కామ్ తీసుకోవచ్చు, డో జెడ్ బై డో వై కామ్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, n-1 ఇంటూ డో జెడ్ బై డో వై అనా, n-1 ఇంటూ డో జెడ్ బై డో వై. దానికి కూడా అలాగే చేయండి. ఫస్ట్ దానికి కూడా అది ఏమవుతుందంటే n-1 ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ అవుతుంది. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన పైన యొక్క ఈక్వేషన్ వచ్చేస్తుంది. సార్ n-1 ఎలా వచ్చింది సార్? ఇక్కడ ఉన్న డో జెడ్ బై డో ఎక్స్ ని తీసుకెళ్ళు, చూపిస్తాను చూడు. ఇక్కడ ఈ డో జెడ్ బై డో ఎక్స్ ఉంది, ఇక్కడ n ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఉంది. ఈ ప్లస్ డో జెడ్ బై డో ఎక్స్ అటెప్కి వెళ్తే ఏమవుతుంది, n డో జెడ్ బై డో ఎక్స్ మైనస్ డో జెడ్ బై డో ఎక్స్. రెండిట్లోంచి ఏం కామన్ తీస్తారు, డో జెడ్ బై డో ఎక్స్ కామన్ తీయండి. డో జెడ్ బై డో ఎక్స్ వెళ్ళిపోతే ఇక్కడ n ఉంటుంది, సెకండ్ టర్మ్ లో ఎంత ఉంటుంది, -1. సో ఇక్కడ ఇది వెళ్ళిపోతే n, ఇక్కడ వెళ్ళిపోతే 1, n-1. అలాగే సిమిలర్ వేలో ఏం చేయమంటున్నాను, y కూడా అలాగే చేయమంటున్నాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, y వస్తుంది అనమాట రెండిట్లో కూడా. అర్థమైందా ఏమో, అర్థమైందా, అర్థం లేదా? ఎస్ సార్ అర్థమైంది. ఓకే, ఏం లేదు, ఈ టర్మ్ ని ఇటు తీసుకొచ్చాం. ఇటు తీసుకొస్తే ప్లస్ మైనస్ అవుతుంది. రెండింటిలోంచి డో జెడ్ బై డో ఎక్స్ కామన్ తీసాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, డిఫరెన్షియేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్ 2కేమో ఎక్స్ ని మల్టిప్లై చేస్తాం, ఈక్వేషన్ 3కేమో వై ని మల్టిప్లై చేస్తాం. అదే రాస్తున్నాం చూడండి, మల్టిప్లయింగ్ 2 బై ఎక్స్ మల్టిప్లయింగ్ 3 బై వై మనకు కావాల్సిన ఈక్వేషన్ కోసం. సో ఈ ఈక్వేషన్ మొత్తం 3 అన్నమాట. దీనికి మొత్తాన్ని వైతో మల్టిప్లై చేసుకోండి, పైన ఉన్న ఈక్వేషన్ ని ఎక్స్ తో మల్టిప్లై అయ్యండి, చేసి రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ వస్తుంది. ఇక్కడ n-1 తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, n ఇంటూ డో జెడ్ బై డో వై ఉంది, పైన ఎంత ఉంది, n ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఉంది. మనం ఎప్పుడైతే దీంట్లో ఎక్స్ తో మల్టిప్లై చేసామో ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, వై వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మనం రెండు వైపులా వైతో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ రెండు వైపులా మనం ఎక్స్ తో మల్టిప్లై అయితే ఇక్కడ ఎక్స్ మల్టిప్లై అవుతుంది. ఇదంతా మనకి LHS ప్రూవ్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రెండు వైపులా వై మల్టిప్లై చేస్తే ఈ మొత్తానికి కూడా ఇక్కడ ఒక ఎస్ మల్టిప్లై చేసాం, ఇక్కడ ఒక వై మల్టిప్లై చేసాం. సో ఇదంతా మనకి LHS లో వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ టర్మ్ మనకి n-1 ఇంటూ ఈ వాల్యూ మిగిలింది, n-1 ఇంటూ ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్, n-1 ఇంటూ వై డో జెడ్ బై డో వై మిగులుతుంది. సో ఇక్కడ ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో జెడ్ బై డో వై అంటే పైన యూలర్స్ థియరమ్ లో ఏం చెప్పుకున్నాం, ఇది ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో జెడ్ బై డో వై అంటే ఏం చెప్పుకున్నాం, nz. సో ఇక్కడ ఆల్రెడీ n-1 ఉంది, ఈ వాల్యూ మొత్తం బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే nz అవుతుంది.
సో n into n minus 1 into z that equal to RHS. అర్థమైందా? సో ఫస్ట్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో మనం తీసుకున్న దాన్ని మళ్ళీ వచ్చిన ఆన్సర్ని ఎక్స్ తో మల్టిప్లై అయ్యండి. ఏది డో జెడ్ బై డో ఎక్స్ తీసుకెళ్ళి ఆర్హెచ్ఎస్ లోంచి డో జెడ్ బై డో ఎక్స్ కామ్ తీస్తే n minus 1 into డో జెడ్ బై డో ఎక్స్ వచ్చిన తర్వాత ఎక్స్ మల్టిప్లై అయ్యండి. అలాగే n minus 1 into డో జెడ్ బై డో వచ్చిన తర్వాత వై మల్టిప్లై అయ్యండి. సో మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఎల్హెచ్ఎస్ మొత్తం మీరు ఏదైతే ప్రూవ్ చేయమంటున్నారో ఆ వాల్యూలో కన్వర్ట్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy అంటే xy డో స్క్వేర్ జెడ్ బై డో xy ప్లస్ xy డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై రెండింటిని యాడ్ చేస్తే 2xy డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ వస్తుంది. డో ఎక్స్ డో వై తర్వాత y స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. ఈ రైట్ సైడ్ వాల్యూ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆల్రెడీ మనకి ny ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది? n minus 1 into x తో మల్టిప్లై చేసాం కదా డో జెడ్ బై డో ఎక్స్. తర్వాత సెకండ్ది n minus 1 into y తో మల్టిప్లై చేసాం y into డో జెడ్ బై డో వై. ఇది రైట్ సైడ్ మిగులుతుంది. దీంట్లోంచి రెండింటిలోంచి ఏం కామ్ చేస్తాం? n minus 1 కామ్ చేస్తాం. n minus 1 కామ్ చేస్తే ఇంకేం మిగిలిపోతుంది? x డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ y డో జెడ్ బై డో వై. ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో జెడ్ బై డో వై అంటే ఇక్కడ ఉంది nz అని. సో ఆల్రెడీ n minus 1 ఉంది, దీనికి ఒక బ్రాకెట్ లోది nz అవుతుంది. సో ఫైనల్ గా n into n minus 1 into z. సో దట్ ఈక్వల్ టు RHS వాల్యూ. ఓకే, ఇవి యూలర్స్ థియరం లో ఉన్న ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా కానీ మీకు సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సింపుల్ గా. ఎప్పుడైనా కానీ మీకు ఒక్కోసారి ప్రాబ్లం ఇలా ఇస్తాడు, u ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ వై ఇలా ఇస్తాడు. షో దట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. లేదా సెకండ్ ఆర్డర్ కూడా అడగొచ్చు. ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ ఇన్వర్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చెక్ చేయలేము అంటే హోమోజీనియస్ చెక్ చేయలేము. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సైన్ ఇన్వర్స్ ని ఇది తీసుకొచ్చేయండి. సైన్ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే సైన్ యూ అవుతుంది, లేదా రెండు వైపులా సైన్ తో మల్టిప్లై. సైన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ వై అవుతుంది. మరి మన ఫంక్షన్ ఇవ్వాలి, ఇక్కడ ఏమో యూ లేదు, జెడ్ లేదు, అలాగే ఎఫ్ లేదు, లేకుండా డైరెక్ట్ గా సైన్ లోకి వచ్చింది కాబట్టి మీరు దీన్ని ఏమనుకుంటారు అంటే ఎఫ్ అనుకోండి. దీన్నే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. నాకు ఎక్స్ కామా వై రైట్ స్పేస్ లేదు. ఎఫ్ ఈక్వల్ టు సైన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ వై అని తీసుకోవాలి. ఇప్పుడు హోమోజీనియస్ చెక్ చేయాలి అంటే ఈ రెండింటిని యూజ్ చేసుకొని హోమోజీనియస్ చెక్ చేయండి. యూలర్స్ ఫార్ములాకి యూజ్ చేయాలంటే ఈ రెండింటిని యూజ్ చేయండి. అంటే ఎక్స్ లో వైలు మనకేమో హోమోజీనియస్ యూజ్ అవుతాయి, యూలేమో యూలర్స్ యూజ్ అవుతుంది. ఎందుకని మనం ఫార్ములా ఏం తీసుకుంటాం? ఎక్స్ డో బై డో ఎక్స్ ప్లస్ వై డో బై డో ఈక్వల్ టు ఎన్ఎఫ్ అంటాం, లేదా ఎక్స్ డో బై డో ఎక్స్ ప్లస్ వై డో బై డో ఈక్వల్ టు ఎన్యూ అంటాం. ఏది యూలర్స్ కి. మరి మనం హోమోజీనియస్ చెక్ చేయాలి అంటే ఎలా చెక్ చేస్తాం? ఎక్స్ ప్లస్ లో కేఎక్స్, వై ప్లస్ లో కేవై చెక్ చేయాలి కాబట్టి దీన్ని హోమోజీనియస్ కింద తీసుకోండి. అంటే ఏం చెప్తున్నానంటే హోమోజీనియస్ కోసం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఎక్స్ వై ఇది తీసుకోండి. ఎక్స్ ప్లేస్ లో కేఎక్స్ పెట్టండి, వై ప్లేస్ లో కేవై. సో న్యూమరేటర్ కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ కేఎక్స్ ఇంటూ కేవై. ఓకే, ఏం కామన్ తీయచ్చు? న్యూమరేటర్ లో కే స్క్వేర్ కామన్ వస్తుంది, రిమైనింగ్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలాగే ఉంటుంది. డినామినేటర్ లో ఏం కామన్ వస్తుంది? రూట్ కే ఇంటూ రూట్ కే అంటే ఎంత? రూట్ ఆఫ్ కే స్క్వేర్. కే రూట్ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? కే వస్తుంది.
అంతేనా? ఇక్కడ ఏమొస్తుంది రూట్ ఆఫ్ కే స్క్వేర్ అంటే కే కామన్ వస్తుంది, ఇంకేం మిగిలిపోతుంది రూట్ ఎక్స్ వై మిగులుతుంది. ఈ కే అనే స్క్వేర్ లో 1 టైం, సో కే పవర్ 1 ఇంటూ ఈ మిగిలిన వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎంత, కేకి ఎంత మిగిలింది పవర్ 1 కదా, n ఈక్వల్ టు 1. సో n ఈక్వల్ టు 1 యూజ్ చేసుకొని మనం ఏం రాయాలి, యూలర్స్ థియరం రాయాలి. సో యూలర్స్ థియరం స్టేట్మెంట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n ఈక్వల్ టు ఎంత 1. దెన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ హోమోజీనియస్ యూలర్స్ ఫార్ములా ఎఫ్ డో ఎఫ్ బై డో వై, సో వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు ఎన్ఎఫ్. ఇక్కడ n అంటే 1, సో 1 ఇంటూ ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాదు, ఈ సైన్ తీసుకొచ్చాం కదా, సైన్ ఇన్వర్సిటీ అయిపోతే సైన్ ఎందుకు కదా అది, అంటే ఎక్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ సారీ ఎక్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ యూ ప్లస్ వై డో బై డో వై ఆఫ్ సైన్ యూ ఈక్వల్ టు ఎన్ అంటే 1 కదా, 1 ఇంటూ ఎఫ్ అంటే సైన్ యూ. సో యూలర్స్ కోసం సైన్ యూను వాడండి, హోమోజీనియస్ కోసం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ వైని యూజ్ చేయండి. యాక్చువల్ గా మనకి ఇచ్చిన ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఇలా ఇచ్చాడు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ అట్నెస్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ వై ఇచ్చాడు, కానీ ఇది హోమోజీనియస్ అవ్వదు, ఇదేంటంటే యూ వాల్యూ. హోమోజీనియస్ కోసం ఈ సైన్ ఇన్వర్స్ ని తీసుకొస్తున్నాను, లేదా రెండు వైపులా సైన్ తో మల్టిప్లై చేస్తున్నాను, సైన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఎక్స్ వై అవుతుంది. ఓకే, సో ఇక్కడ సైన్ యూ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఒక ఫంక్షన్ నేమ్ కావాలి, ఫంక్షన్ నేమ్ లేదు, దీనికే ఫంక్షన్ నేమ్ పెడుతున్నాను, దాన్ని ఏమనుకున్నా అంటే ఎఫ్ అనుకున్నా. సో ఈ ఎఫ్ అంటే 103 ఏమో హోమోజినస్ కి, 102 ఏమో యూలర్స్ కి. ఎఫ్ ఈక్వల్ టు సైన్ యూ ఎక్కడ యూజ్ చేస్తాను, ఎఫ్ ఈక్వల్ టు సైన్ యూ అనేది ఇక్కడ యూజ్ చేస్తా, యూలర్స్ ఫార్ములాలో యూజ్ చేస్తా. ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై రూట్ ఎక్స్ వై ఎక్కడ యూజ్ చేస్తాను, హోమోజినస్ చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాను. అలా చెక్ చేయగా మనకు వచ్చిందే ఇది, ఎక్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ యూ ప్లస్ వై డో బై డో వై ఆఫ్ సైన్ యూ ఈక్వల్ టు 1 ఇంటూ సైన్ యూ. మరి ఎక్స్ తో యూని డెరివేటివ్ చేయలేం కదా, కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఎక్స్ స్ప్లిట్ చేస్తున్నాను చూడండి, డో బై డో ఎక్స్ ని డో బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఇలా రాసుకోవచ్చా, డో యూ బై డో ఎక్స్. ఇప్పుడు చూడండి, ఈ డో యూ క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకు డో బై డో ఎక్స్ వస్తుంది. మరి ఎందుకు ఇలా రాస్తున్నాము అంటే క్యాన్సిల్ అయ్యేటప్పుడు మనం ఎక్స్ తో యూని డెరివేటివ్ చేయలేము, దానికోసమే నేను ఇలా రాస్తున్నాను. ఓకే, ఇక్కడ మధ్యలో ఏముంటుందంటే సైన్ యూ ఉంటుంది. అలాగే వై ఇంటూ డో బై డో ని కూడా స్ప్లిట్ చేస్తా, డో బై డో యూ సైన్ యూ మళ్ళీ డో యూ బై డో వై, మళ్ళీ డో యూ క్యాన్సిల్ అయితే అదే వస్తుంది ఈక్వల్ టు సైన్ యూ. ఇప్పుడు యూతో సైన్ యూ డెరివేటివ్ చేయొచ్చు, దానికోసం స్ప్లిట్ చేశాను. స్ప్లిటింగ్ జరిగిందే ఇంపార్టెంట్ ఇక్కడ, ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి స్ప్లిటింగ్ చెప్తాను ఎలాగో అనేది. నాకు డో బై డో ఎక్స్ ఉంది, డో బై డో ఎక్స్ తో డెరివేటివ్ చేయలేను కాబట్టి నేను దీన్ని డో బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ రాస్తాను. ఈ డో యూ క్యాన్సిల్ అయితే డో బై డో ఎక్సే వస్తుంది. సిచ్యువేషన్ తగ్గట్టు నేను ఒక డో యూని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు సైన్ యూకు డెరివేటివ్, సో ఎక్స్ సైన్ యూకు డెరివేటివ్ కాస్ యూ, ఇక్కడ ఒక డో యూ బై డో ఎక్స్. అలాగే వై మళ్ళీ అగైన్ సైన్ యూకు డెరివేటివ్ కాస్ యూ డో యూ బై డో వై ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత ఉంది సైన్ యూ. లెఫ్ట్ సైడ్ లో రెండిట్లోంచి కాస్ యూ కామన్ తీయండి, కాస్ యూ కామన్ తీసాను, ఇంకేం మిగులుతుంది ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు రైట్ సైడ్ ఏం మిగిలింది సైన్ యూ మిగిలింది. ఆ రెండు వైపులా కాస్ యూతో డివైడ్ చేయండి,
ఎల్హెచ్ఎస్ ని ఆర్హెచ్ఎస్ ని కాస్ తో డివైడ్ చేస్తే ఎల్హెచ్ఎస్ లో కాస్ యూ క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్హెచ్ఎస్ సైన్ బై కాస్ అవుతుంది. సైన్ బై కాస్ అంటే tan. సో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు సైన్ యూ బై కాస్ యూ అంటే tan యూ. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ అనమాట. ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు tan యూ. దీంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి సైన్ ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎఫ్ అనుకోవాలి. సెకండ్ పాయింట్ స్ప్లిటింగ్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మనకి ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇలా వాల్యూ ఇచ్చాడు కదా యూ అనేది, 2 వైపులా సైన్ తో మల్టిప్లై అయితే ఈ వాల్యూ ఈక్వల్ టు సైన్ యూ అవుతుంది. ఇలా సైన్ యూ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ని మనం ఇంకో పేరు పెట్టుకొని ఎఫ్ అనుకోవాలి. ఈ ఎఫ్ ఈక్వల్ ఈ వాల్యూ హోమోజీనియస్ కి ఎఫ్ ఈక్వల్ టు సైన్ యూ అనేది యూలర్స్ కి. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ వన్ స్ప్లిట్టింగ్. డో బై డో ఎక్స్ అని ఎలా రాస్తామంటే డో బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్. అలాగే డో బై డో వై ని డో బై డో యూ ఇంటూ డో యూ బై డో వై. సో ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే ఎక్స్ తోను వై తోను యూని డెరివేటివ్ చేయలేం కాబట్టి ఇలా స్ప్లిట్ చేసుకొని వీటితో డెరివేటివ్ చేస్తాం. ఇవి మాత్రం మనకు ఆన్సర్ లో మిగిలిపోతాయి. ఓకే, ఇదమ్మా యూలర్స్. నెక్స్ట్ టేలర్స్, మెక్లేరియన్స్, టోటల్ డెరివేటివ్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ 3 టాపిక్స్ చెప్తే మనకి యూనిట్ లో మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొక క్లాస్ మాక్సిమం మినిమం అని ఒకటి ఉంటాయి. 3 క్లాసెస్ లో మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఈరోజు చెప్పిన టాపిక్స్ ఏంటంటే జనరల్ గా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేస్తాం కొద్దిగా గొప్ప ఐడియా ఉంది. ఎక్కడ ఐడియా ఉంది అంటే మనం ఎగ్జాక్ట్ లో చేసాం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ లో ఎగ్జాక్ట్ లో మనం పెద్ద పెద్ద డెరివేటివ్స్ కూడా చేసాం. సో అక్కడ యూజ్ ఉంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేసేయచ్చు. దీంట్లో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే మనకి యూలర్స్ థీరం. యూలర్స్ థీరం అవ్వాలంటే హోమోజీనియస్ అవ్వాలి. యూలర్స్ కండిషన్ చెప్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి. ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై జెడ్ కూడా ఉంటే జెడ్ డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్. ఇక్కడ ఎన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క డిగ్రీ, ఎఫ్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, సిఆర్ సర్టెనెస్ తీసుకున్నారమ్మా? ఎస్ సార్.